గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించడానికి టీడీపీకి మెజారిటీ లేకపోయినా అనైతికంగా గెలవాలని అనుకోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. చివరికి కేంద్ర మంత్రి కార్పొరేటర్ స్థాయికి దిగజారని ఎద్దేవా చేశారు. సోమవారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ క్యాంపులో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో కలిసి అంబటి రాంబాబు మాట్లాడారు. టీడీపీ ఎన్ని కుయుక్తులు పనినా కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోని టిష్యూ పేపర్లా చంద్రబాబు మార్చారని ధ్వజమెత్తారు. ఇవాళ 6 స్థాయి సంఘపు ఎన్నికలకు పోటీ చేసి మమ్మల్ని ఓడించి తెలుగుదేశం గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చిత్రమైనటువంటి పరిణామం. అంటే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్ని ప్రలోభాలు పెట్టి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు కొంతమంది వెళ్ళిపోయారు. ఆ తరువాత కూడా మళ్ళా వారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా మాకు స్పష్టంగా 33 మా పక్షాన నిలబడి ఉన్నారు. వాళ్ళని కూడా ఇవాళ ప్రలోభాలకు గురి చేసి కొనేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో 4 పచ్చకండవాలు వేసేశారు పార్టీ ఫిరాయింపుల్లో. ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే మా దగ్గర నుంచి చాలామందిని తీసుకుపోతున్నారనే ఉద్దేశంతో మా పార్టీ తరఫున ఉన్నటువంటి కార్పొరేటర్ని మేము క్యాంప్ పెట్టుకున్నాం. చిత్రం ఏంటంటే 11 మంది గెలిచినటువంటి వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు. ఆ క్యాంపులు ఎవరున్నారు? ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు. సరే, గ్లాసు గుర్తు మీద గెలిచిన వాళ్ళు, సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉంటే పర్లా. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. మేము క్యాంప్ పెట్టడం అంటే అర్థం ఏంటంటే, కోడి పిల్లల్ని కాపాడుకుంటుంది. గెద్ద నుంచి రెక్కలు ఇట్లా పెట్టి పైన గెద్ద తిరుగుతుంటే రెక్కల కింద కోడి పిల్లల్ని కనపడకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కోడి, ఎక్కడ గెద్ద తన్నుకుపోతుందని. మా పరిస్థితి కోడి పిల్లల్ని కాపాడుకున్నట్టుగా మేము కాపాడుకోవాలనుకుంటే గెద్దల్లాగా వారు తన్నుకుపోవాలనేటువంటి ఒక విష ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద వాద ప్రతివాదనలు కూడా జరిగే. ఆ మధ్యన ఎమ్మెల్యేలే సాక్షాత్తు ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు కండవాలు వేస్తున్నారు. ఆఫీసుని పిలిచి కాదు, ఇంటికాడ కండవాలు వేసేస్తున్నారు. ఇదేందా బాబు ఈ స్వామి ఇదేం ఘోరమయ్యా అంటే కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడారు. మేమేమీ వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళే మేము వచ్చేస్తాం అంటే వద్దాబాయ్ మీరు అందరూ మంచోళ్ళు లేరు, కొంతమందిని ఎన్నుకుని మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి ఒక మాట చెప్పారు. మరి అలాంటప్పుడు క్యాంప్ ఎందుకు పెట్టారండి? ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలా? పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా, కేంద్ర మంత్రివర్యులు వారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా.